మొట్టమొదటిగా మనము ఈ మహానాడు మినీ మహానాడు కోవూరులో జరుపుకుంటున్నాము. మీకందరికీ తెలుసు, అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం అన్నారు. అలాంటి పార్టీలో మనమందరం ఉన్నాం. ఈరోజు మహానాడు అంటే ఈ ఒక బ్రహ్మోత్సవాలాగా మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ పార్టీని 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే 27వ తేదీ జరుపుకుంటూ, దానికి ముందు మనము మండలాధ్యక్షుని నియమించుకుంటూ, అదేవిధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాము. అన్నవాయితీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది మేము 83 నుంచి ఈ పార్టీని కనిపెట్టుకుంటున్నామని చెప్పి నా దగ్గర వచ్చి చెప్తుంటారు. అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోక లాంటిది. ఈ కార్యకర్తలు ఎన్నో కష్టాలు భరించారు, అవమానాలు భరించారు. ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం, ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి 54,000 మెజార్టీతో నన్ను గెలిపించడం మీకు అందరికీ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నేను మీకు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. మన కోవూరు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం. ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు. కానీ కొత్త పాత కలయికలతో మనం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇందులో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి. పాత వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఉంటారు. కొత్త వాళ్ళు ఈరోజు వచ్చారు. కానీ నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇది వరకు ఈ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు, తర్వాత ఏ పార్టీకి వచ్చారు, మొన్న కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా పార్టీని తన భుజాల మీద వేసుకొని మోసి తీసుకొచ్చారు. ఒక నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చామో అన్నది కాదు, వచ్చిన తర్వాత విశ్వసనీయత ఆ పార్టీలో ఆ పార్టీ నాయకుల మీద ఉందా, కార్యకర్తల మీద ఉందా లేదా అనేది కాదు. ఈ పార్టీలో నుంచి వచ్చారు అనేది అనవసరం. వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి, పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్న నువ్వు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను. ప్రతి నాయకుడికి ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయిలు ఉన్నారు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ గ్రామంలో ఒక గ్రామంలో 2,000 మంది ఉంటే ఒక గ్రామంలో 5,000 మంది ఉంటారు. ఆ గ్రామానికి 4 నాయకులు ఉంటారు. ఒక ఎస్సీ సెల్ ఉంటారు, ఒకడు బీసీ నాయకులు ఉంటారు, ఒకడు ఓసీ నాయకులు ఉంటారు. ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారా? మీ ఊళ్ళో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారా? మీరే కానీ ఇది చూస్తే మీరే తీసుకుంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ ఊరికి వస్తుందో ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు అర్జీలు ఎత్తుకొని వస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాకు ఇల్లు లేదంటున్నారు, ఎందుకు మాకు పెన్షన్ లేదంటున్నారు? కాబట్టి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొట్టమొదట ఆ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి, ఆ మనుషులు తీసుకెళ్ళండి. అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి, మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి. అలాగా ప్రతి నాయకుడు
ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలు అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ రెండు అభివృద్ధి సంక్షేమం రెండు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అందరూ మాట్లాడుతున్నారు ఎక్కడైనా సూపర్ సిక్స్ ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఏం చేయలేదు. గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ పాలనా వ్యవస్థని తిరిగి దారిలో పెట్టి గెలిచిన మొదటి నెలే 4,000 పెన్షన్ చెప్పారు, 4,000 ఇచ్చారు. 3 సిలిండర్లు చెప్పారు, అలాగే ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మొత్తం ఓపెన్ అయినాయి. విడోస్ పెన్షన్స్ ఓపెన్ అయినాయి. ఇళ్ళు ఎన్రోల్ చేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా రేపు మన గుంటలు పడిన రోడ్లు మొత్తం క్లియర్ చేశారు. ఎన్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చాయి. ఎంతో మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు నా దగ్గరకు వచ్చి చేరిన వాళ్ళు, మండల నాయకులు గత 5 సంవత్సరాల్లో సర్పంచ్ అకౌంట్ లో ₹1 డబ్బులు లేక నానా అవస్థలు పడి కనీసం వాళ్ళని గెలిపించిన మనిషికి ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు, ఒక నీళ్లు లేకపోయారు, ఒక కొడాయిలో నీళ్లు ఇవ్వలేకపోయారు. నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు మండు టెండర్లో గత మేలో ఎన్నో ఊళ్ళల్లో తాగడానికి బుక్కడి మంచినీళ్ళు లేవన్నారు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవన్నారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో మంచినీళ్లు లేవు అన్న దగ్గర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ 24 గంటల్లో మంచినీళ్ళు, అది 20 లక్షలు పోరా 30 లక్షలు పోరా అన్నది ఇక్కడ ఇది కాదు. 24 గంటల్లో ఏదో ఒక రకంగా ఏ ఊర్లో కూడా నీళ్లు లేవు అనేది లేకుండా చేస్తాం ఈ రోజు కోవూరు నియోజకవర్గం. అలా కాకుండా ఏ ఊరైనా నీరుంది అంటే మీరు చేతులకి ముందుకు వచ్చి చెప్పచ్చు. ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చెప్పండి. ఎందుకంటే ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి తాగడానికి గుక్కడి నీళ్లు లేకపోతే, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు అంటే, నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపింగ్ వచ్చినప్పుడు నిజంగా నేను ఎవరిపోయాను ఇలా ఉంటాయి ఆ ఊర్లో. మీ అందరి సమస్యలు చూసి, మీ బాధలు చూసి, మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం నేను కానీ ఎంపీ అంతేగాని ఏ ఒక్కరు చెప్పినట్టు మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు. మాకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మేము ఏమైనా అడిగితే నియోజకవర్గం గురించి వాళ్ళ చేతనైనంత అతి త్వరలో కార్యకర్తలు బాగుండాలి, జనం బాగుండాలి, నియోజకవర్గం బాగుండాలని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే మీ ముందుకంతా మేము ఇలా రాగలుగుతున్నాం ఈరోజు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒకటే చెప్తున్నాను నేను, మన నినాదం ఒకటే, వివాద రహిత కోవూరు నియోజకవర్గం, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం. దీనికి మీ ఎమ్మెల్యేగా మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాము. కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు వరకు మనం పార్టీలో తీర్మానాలు చేస్తున్నాం, కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకందరికీ నేను ఒక తీర్మానం చేయాలనుకుంటున్నాను. అదే, ఏ ఒక్కరు కూడా ₹1 కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా కోవూరు నియోజకవర్గంలో చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా నాకు వాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ అనేది లేదు. తప్పు చేశాడంటే అది తప్పే. తప్పు ఎవరు చేయకూడదు. నీకేమైనా అవసరమైతే నా దగ్గర దాన్ని మీ నాయకులు చేయకపోతే దానికి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఉపన్యాసాలు వినుంటారు. మాకు ఆ రాజకీయం తెలియదు. మీకు మంచి ఏది జరగదో అదే మాకు కావాలి, అదే చేస్తాం. దానికోసం సీఎం గారి దగ్గరికి పోయి అడుగుతాం, లోకేష్ బాబు గారి దగ్గరికి పోయి అడుగుతాం, ఎవరి దగ్గర అడుగుతాం, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతాం, నిధులు తీసుకొస్తాం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ, లోకేష్ బాబు గారి పట్టుదలలో మేము
తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మీ అందరినీ, కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా నేను ఏ నాయకుడిని, ఏ కార్యకర్తని మర్చిపోను. మంచి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాను. తప్పు చేస్తే ఒప్పుకోను. ఎమ్మెల్యేకి పేరు తెలియదు కాదు. ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉంటే నీ పేరు రాకెందుకు, నీ సమస్య నాకు కావాలి. ఆ సమస్య నీకు తీరిందా లేదా అది చెప్పండి ఫస్ట్. ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి అమ్మ నాకు ఇది అంటే నేను చేయకపోతే అప్పుడు చెప్పండి. మీతో మాట్లాడి మీ వెనకాల పోగానే ఇంకొకరికి పని చేయడం, ఇలాంటి రాజకీయాలు మాకు రావు. కాబట్టి మీరు అలాగే ఉండాలి. కోవూరు నియోజకవర్గంలో ప్రజలు మేము ఇలాగే మీకు సపోర్ట్ చేయాలి. మీకు ఏ సమస్య రాదు, మేము మీకు అండదండలుగా ఉంటాము. ఇది ఈ మహానాడులో నేను చేస్తున్న తీర్మానం. నాతో నాయకుడికి అన్యాయం జరగదు. పదవులు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరు నాయకుడే. వాటిని పరిగణించాల్సిన లేదు. ఈ మండల అధ్యక్షుడు ఈ రోజు పోయినసారి గారు, ఇప్పుడు కొత్త మండల అధ్యక్షుడు వచ్చారు, తర్వాత మళ్ళీ మీరు వస్తారు. ఇదంతా వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి మీరు న్యాయం చేయండి. కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడికి నేను న్యాయం చేస్తానని మీ అందరికీ నమ్మకం ఉంది. మేబీ కొంతమందికి నేను ఇసుక ఇవ్వలేను, గ్రాములు ఇవ్వలేను, దోచుకోవడానికి అనుమతి ఇవ్వను. ఇది మాత్రమే నాకు తెలుసు. అలాంటి నాయకులు నా దగ్గరికి చేరలేదు. ఎవరైతే ప్రజలకు మంచి చేయాలనుకుంటారో ప్రతి నాయకుడు నాతోనే ఉంటాడు కోవూరు నియోజకవర్గంలో నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మీ అందరినీ కూడా మా కొత్త మండలాధ్యక్షుడిని పరిచయం చేయాలనుకుంటున్నాను ఈరోజు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.